మీరు కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు మన రాష్ట్రంలో పర్మనెంట్‌గా జూనియర్ అసిస్టెంట్ పనిచేసే ఉద్యోగాల కోసం రిక్వైర్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్‌కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ మీకు స్టార్టింగ్‌లోనే అన్ని అలవెన్స్ కలుపుకొని 38,000 పైగా జీతం అయితే ఇస్తారు. సో మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి నేను ఈ వీడియోలో జాబ్‌కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్‌తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీ మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ చూస్తే 2 ఏప్రిల్ 2025 నుంచి 5th మే 2025 వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో మీరు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను కాబట్టి మీరు ఈ వీడియోని మాత్రం ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇందులో మీకు పే లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పేతో పాటు డిఏ అలవెన్స్, హెచ్ఆర్ఏ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇంకా అలవెన్స్ కలుపుకొని నెలకు 38,483 రూపాయలు అయితే జీతం అయితే పొందవచ్చు. మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఇక్కడ క్లియర్ గానైతే ఇచ్చారు. మీరు 10+2 ఇంటర్, ఐటీఐ చేసిన, డిప్లొమా లేదంటే గ్రాడ్యుయేషన్, డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా దీనికి మీరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. కానీ మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. కొన్ని నామ్స్ అయితే ఇస్తారు, దాని ప్రకారం మీకైతే వచ్చి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. నేను క్లియర్ గానైతే చెప్తున్నాను, ఎంత ఉండాలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఈ వీడియోని మాత్రం అయితే చూడండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మీకు మినిమం ఏజ్ వచ్చి 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చి జనరల్ వాళ్ళకి 20 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ వాళ్ళకి. కానీ మీకు ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అదే ఒకవేళ ఓబీసీ నాన్ క్రిమి లాయర్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమి లాయర్ కి అయితే 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మీరు 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఒకటి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, సెకండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ F&A, థర్డ్ అయితే జూనియర్ సెక్రటరీ S&Pలో ఉంటుంది. ఇందులో వేకెన్సీ చూస్తే ఫస్ట్ దానిలో అయితే 8 అయితే ఉన్నవి, జనరల్లో 4 అయితే ఉన్నవి. ఎస్సీలో 2, ఓబీసీలో 2, జనరల్ ఉన్న వాళ్ళైతే 4 పోస్టులకు అయితే జనరల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత మిగతా దాంట్లో F&Aలో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి దానిలో ప్రతి ఒక్కరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీకు చెప్తున్నాను కదా, కంప్యూటర్ సంబంధించిన టైపింగ్ స్పీడ్ కండక్ట్ చేస్తారని. అది ఎంత ఉండాలంటే మినిమం ఇంగ్లీష్ లో 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. ఇందులో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చి ఉండాలి. ఫస్ట్ మీకైతే సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ నేచర్ అయితే ఉంటుంది. దాంట్లో ఒకవేళ మీరు క్వాలిఫై అయితే మీకైతే పర్మనెంట్ గా జాబ్ అయితే ఇస్తారు. సో ఇందులో మోడ్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అది అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే. దాని తర్వాత కంప్యూటర్ టైపింగ్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇందులో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 పేపర్స్ అయితే ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అనేది క్వాలిఫై నేచర్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు మినిమం మార్క్స్ వస్తే సరిపోతుంది. దాని తర్వాత బేస్ చేసుకొని పేపర్ 2ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. పేపర్ 1 మాత్రం జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, కానీ పేపర్ 2 మాత్రం సిన్సియర్ గా రాయాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎలా ఉంటుందంటే అసలు సిలబస్ ఏంటి, మోడ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చి OMR అండ్ కంప్యూటర్ బేస్డ్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఒక ఇంగ్లీష్ పార్ట్ మాత్రం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. స్టాండర్డ్ ఎగ్జామ్ వచ్చి 12th స్టాండర్డ్ నుంచి అయితే అడుగుతారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 200 అయితే ఉంటాయి. టైం వచ్చి 2 hours 30 minutes అయితే ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ 1 చూడండి. పేపర్ 1 వచ్చి 90 minutes అయితే ఇస్తారు. పేపర్ 1 లో అయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సబ్జెక్ట్ నుంచి అడుగుతారు. 100 క్వశ్చన్ కి 200 మార్క్స్, ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అయితే ఉంటుంది. దేర్ విల్ బి నో నెగటివ్ మార్క్స్. పేపర్ 1 ఎలాంటి నెగటివ్ మార్క్స్ అయితే ఉండవు. క్లియర్ గా హ్యాపీగానైతే అటెండ్ చేసుకోవచ్చు. అన్ని క్వశ్చన్స్ కి అయితే అన్ని అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. పేపర్ 1 ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఏ టాపిక్ నుంచి అడుగుతారంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి, సిచ్యువేషనల్ జడ్జిమెంట్, ఇలా ఈ టాపిక్ నుంచి అయితే మీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత పేపర్ 2 వచ్చేసి 1 hour అయితే టైం అయితే ఇస్తారు. పేపర్ 1 కి 90 minutes, పేపర్ 2 కి అయితే 1 hour. సో దీంట్లో 2 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి.
జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50-50 క్వశ్చన్స్ అయితే 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ ఇన్ 3 మార్క్స్ అయితే ఉంటుంది, కానీ నెగిటివ్ కూడా ఉంటుంది. పేపర్ 1లో మాత్రం నెగిటివ్ మార్క్స్ అయితే లేదు. పేపర్ 2లో అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. పేపర్ 2లో నెగిటివ్ ఎలా ఉంటుందంటే 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. మీకు ఒకటి తప్పు పెడితే ఒక నెగిటివ్ ఒక రైట్ పెట్టినా కూడా తప్పు అయితే అవుతుంది, కానీ ఒకటి రైట్ పెట్టినా కూడా 3 మార్క్స్ అయితే ఇస్తారు. సో మాక్సిమం మీకు నెగిటివ్ అనేది 1/3 లాగా ఉంటుంది. కాబట్టి 100% తెలిసినవే పెట్టడానికి ట్రై చేయండి. సో మీకు అప్లై ఫీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ కాదు, ఎస్సీ వాళ్ళకైతే లేదు, ఎస్టీ వాళ్ళకు కూడా లేదు, పీడబ్ల్యూ వాళ్ళకు కూడా లేదు, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కూడా లేదు. సో మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి. ఎందుకంటే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. కాబట్టి ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యారనుకోండి, మన ఓన్ స్టేట్లోనైతే పోస్టింగ్ అయితే ఇస్తారు. మిగతా వాళ్ళకి ఎస్పీ కలెక్ట్ ద్వారా 500 ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన సొంత రాష్ట్రాల్లో పర్మనెంట్గా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించిన అప్లై లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్లోకి అయితే ఓపెన్ అవుతుంది. కంప్లీట్గా జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అయితే ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకొని కింద అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాని మీద సపరేట్గానైతే అప్లై లింక్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. సిఎస్ఐఆర్ క్రింద పనిచేసిన నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే ఈ రిక్వైర్మెంట్ చేస్తున్నారు. మన హైదరాబాద్ లో ఉప్పల్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది. సో ఇందులో కిందికి స్క్రోల్ చేస్తే అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంటే మీకు ఇందులో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు అన్ని ఉంటాయి. స్టెప్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ చెప్పి ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్, లాగిన్, తర్వాత ప్రైమరీ డీటెయిల్స్ అయితే, దాని తర్వాత సెలెక్ట్ పోస్టల్ కోడ్, దాని తర్వాత ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇంకా ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే చెప్పాను కదా ఒక సిగ్నేచర్, ఒక ఫోటో అప్లోడ్ చేయాలని. ఫీ పేమెంట్ ఇఫ్ అప్లికేబుల్, ఫీ ఉన్న వాళ్ళైతే పేమెంట్ చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి ప్రింట్ వ్యూ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని అప్లై లింక్ ఇస్తాము. అప్లై లింక్ మీద క్లిక్ చేసినామంటే లాగిన్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకొని అదే పాస్వర్డ్ ని మళ్ళీ కన్ఫర్మ్ చేసి రిజిస్టర్ అయిపోయాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫీ పేమెంట్ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ అయితే చేయాలి. డాక్యుమెంట్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఫర్దర్ గా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్, డేట్స్ అన్ని అప్డేట్ చేస్తారు. ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసిన సిఎస్ఐఆర్ కింద పనిచేసిన నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే ఈ 3 టైప్స్ ఆఫ్ జాబ్ కోసం రిక్వైర్మెంట్ చేస్తున్నారు. ఇది మన ఉప్పల్ రోడ్ హైదరాబాద్ లో అయితే ఉంటుంది. సో మీరు ఈ పోస్టింగ్ కూడా హైదరాబాద్ లో అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.